హెబ్రూలు 10:24. కొందరును ఆనుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పవలనని ఆలోచింతుము. ఆ దినము సమీపించుడు కొలది, రాకడ వచ్చే కొలది మనం ఏం చేయాలంట? ప్రేమ చూపించాలంట. రిలీజ్ లవ్. ప్రేమ చూపించాలంట. ద్వేషం వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది, అసూయ వచ్చేస్తుంది. ప్రార్థించి వాటిని అణగొట్టుకొని ప్రేమ చూపించాలంట. ప్రేమ చూపుటకు సత్కార్యములు చేయుటకు ఒకరినొకడు పురుగొల్పాలంట. వాడిని వేసేద్దాం, వాడిని ఇలాగందాం, వాడిని ఈ మాటలేద్దాం, వాడిని ఇలా చేద్దాం, వాడిని ఇలాగంటిద్దాం, దాని బతుకు ఇలా చేద్దాం, వాళ్ళిద్దరి మధ్యలో ఇలా చేద్దాం, దాన్ని ఇలా సాపాలేద్దాం, బ్యాడ్ చేద్దాం. నో 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 అది అది స్వబుద్ధి, దయ్యముల బుద్ధి. అది ఏ బుద్ధి అంటే? అది దయ్యముల జ్ఞానము. అందరూ దయ్యముల జ్ఞానం అనండి. దిస్ ఈజ్ కాల్డ్ డిమానిక్ విజ్డమ్. ప్రేమ చూపుటకు సత్కార్యములు చేయటకు ఒకరినొకరు పురుగొల్పాలండి. అరే మనం క్షమించేద్దాం, ఏమన్నా జరిగిన దేవుడు సిలువ మీద అంత చేసినా క్షమించమన్నాడు కదా ప్రభు, నాకు కొంచెం మనసీనైనా అలాంటిది, వాడు నన్ను కొడితే నేను క్షమించడం కాదు కానీ మొదటి రాయికాడి చచ్చిపోవాలా. యూనో వాట్ ఈస్ ప్రేయర్? ప్రేయర్ చేంజెస్ అవర్ హార్ట్. ప్రార్థన, ప్రేయర్ ఎక్స్చేంజెస్ అవర్ నేచర్ టు గాడ్స్ నేచర్. ప్రార్థన దేవుని యొక్క మనసు మనలోకి వచ్చేటట్టుగా చేస్తుంది. ఆయన సిలువ మీద మన శాపాలు భరించాడు అనమాట. ఆయన్ని క్షమించబడిపోయి మనకు నూతనమైన మనస్సు వస్తుంది అనమాట. ఫాస్టింగ్, ప్రేయర్, వాక్యం వినడం వల్ల. ఇప్పుడు చూడండి, వాక్యం వినడం అనేకులు మైండ్లు మారి సాయంకాలం దాకా గప్చిప్పు ఉంటారు. మళ్ళీ సోమవారం నుంచి తారాజవ్వలే, ఈరోజు కాస్త బాగుంటారు. మళ్ళీ ఈ వాక్యాన్ని అలా జ్ఞాపకం చేసుకున్నారు అనుకో, సోమ మంగళ జీవితాంతకాలం చక్కటి పంట తింటారు భవిష్యత్తు అంతా. ఇఫ్ యూ రిమెంబర్ దిస్ ఆల్ యువర్ లైఫ్. ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు ప్రేమ చూపుటకును సత్కార్యము చేయుటకును ఒకరికొకడు పురికొల్పవలెను. మంచి కార్యాలు. అరే ఇలా అనకూడదురా, క్షమించేద్దాము, మనం కలిసి ప్రార్థన చేసుకుందాం, అనేక మంది సేవకులు లేపుదాం, ఈ భూలోకాన్ని వధువు సిద్ధపడదాం. ఆయన అంతా శ్రమపడి రక్తము కార్చి సిలువలో మరణించింది వధువు కొరకు కదా, ఈ వధువును తయారు చేద్దాం, అనేకలు లేవనిద్దాం. We need to provoke people. I impart the anointing. Paul అంటాడు, I give you anointing, I will give you power. Come on, go. ఇలా చేయి, అలా చేయి. అందుకే అంటాడు, స్వార్థ ప్రకటించిన వాని పాదములెంతో సుందరములు. పురికొల్పాలంటే ఒకరికొకరు ప్రేమకి. వాళ్ళలాగా బలిలాగా కోపం వస్తే మొగుడిని పంపించడం తిట్టమని, మొగుడేమో పిల్లాన్ని పంపించడం తట్టుకోలేక, కొడుకు అనుకుంటాడు నేనైతే ఇలా చేయను, నీట్గా ఉంటానని. ఈ శాపం అనేది మీద ఇంకా వర్స్ట్ తెరుగుతాడు. అన్లెస్ యు నో ద లార్డ్. 1 యోహాను 4:16, 1 John 4:16. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచియుండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. ఒకవేళ ద్వేషము, అసూయ ఇదంతా ఏ జ్ఞానం అంట? దయ్యముల జ్ఞానం అంట. అంటే ఎవరున్నట్టు మనలో? ఎవరు నిల్చున్నట్టు? దయ్యము నిల్చున్నట్టు. దెర్ ఈజ్ ఎ డెవిల్ ఇన్ యూ. ఒకవేళ ఇలా చేయకుండా చూడండి, కొంతమంది తల్లులు కొడుకు ఎన్ని చేసినా ప్రేమిస్తారు, కూతురు ఎన్ని మాటలన్నా ప్రేమిస్తారు, ఆ కొడుకు ఎలాంటోడైనా ప్రేమిస్తారు. కొంతమంది తల్లులు ఎందుకు అలా చేస్తారు? ఎందుకు సహిస్తారు? ప్రేమ. అప్పుడు ఒకవేళ నీలో అలాగా క్షమించి ప్రేమ ఉంటే నీలో ఎవరు ఉన్నట్టంట? దేవుడి ఉన్నట్టంట. ప్రేమ యందు నిలిచి ఉండేవాడు దేవుని యందు నిలిచి ఉండేవాడు, దేవుని వాని యందు నిలిచి ఉన్నాడు. ఒకవేళ నువ్వు ఆ పని చేయకుండా నేను రివర్స్ ప్రేమిస్తానంటే నీలో దేవుడు ఉంటాడంట. యు సీ దట్ నౌ. హౌ కెన్ గాడ్ లివ్ యూ? కుమ్మరించిన ఆయన ఆత్మ, పవర్ కమ్ వస్తాడు, కుమ్మరిస్తాడు. కానీ నీ హృదయం మారితే ఆయన నిలిచి ఉంటాడంట. అక్కడ ఏమనుంది? దేవుడు వాని యందు నిలిచి ఉండు అంటే ఏంటి? నీ ఆశీర్వాదం నిలిచి ఉంటుంది, నీ కుటుంబము నిలిచి ఉంటుంది, నీ పిల్లలు నిలిచి ఉంటారు, నీ మనవలు నిలిచి ఉంటారు, నీ మంచి పేరు నిలిచి ఉంటుంది, నీ ఆరోగ్యం నిలిచి ఉంటుంది, నీ ఆస్తి నిలకడగా ఉంటుంది. అప్ అండ్ డౌన్ కొంపలంటుకుని అలా ఉండవు. నీ శాంతి నిలిచి ఉంటుంది. ఎంతమందికి నా శాంతి నిలిచి ఉండాలి? కొంతమందికి అన్నీ ఉంటాయి కానీ శాంతి ఉండదు, పీస్ ఉండదు. డబ్బు ఉంటుంది, నేను చూసే చాలా కుటుంబాలు డబ్బులు ఫుల్ ఉంటాయి, శాంతి అస్సలు ఉండదు. కొంతమందికి మరణ భయం, వేదన. ఈ దినము నుంచి మీ అందరిలో ప్రేమ నిలిచి ఉండి ఆ ప్రేమ ద్వారా దేవుడు నిలిచి ఉండును గాక. వదిలేసేయి, వాడు ఆస్తి కొట్టేశాడా, ఇన్ని మాట్లాడినాడా, ఇలా జరిగిందా, లీవ్ ఇట్. బైబిల్లో రివర్స్ వారి గురించి ఏమని ఉంటుందో చూద్దాం. ప్రార్థన చేయమని ఉంటుంది, అది కూడా చూద్దాం. యోహాను 13:34-35. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు కృత ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. వాడు పాపం చేశాడు, నాకు వ్యతిరేకంగా మాట్లాడాడు, అన్నీ చేసిన ఆ యూదులు నన్ను సిలివేయాలని స్కెచ్ గీసి నన్ను అతి కిరాతకంగా చంపుతున్నా నేను ప్రేమించానే. ఎందుకు? నా తండ్రి చెప్పాడు ఆ మాట. అందుకే
అన్ని నామముల కంటే పైనామముగా ఉంది. సమస్త మోకాలు నా నామాన్ని ఉంగుతాయంట. యు సీ దాట్ నౌ. అథారిటీ, డొమినియన్, పవర్, గుడ్ నేమ్. చదవమ్మా 35. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురని. చూడండి, ఐ విల్ గివ్ యు ఎ మిస్టరీ. దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురు. శిష్యుడు అంటే ఎవరు? ఇప్పుడు అపోస్తులు ఉన్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా అరే ఏంటి వీళ్ళు మళ్ళా మనం ఆయన్ని చంపేసినా కానీ మళ్ళా వీళ్ళు వచ్చి యేసు గురించి ప్రకటిస్తున్నారు అని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారు? మళ్ళీ అద్భుతాలు చేస్తున్నారు, బుద్ధులను లేపుతున్నారు, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నారు. అంటే ఎవరు పనులు చేస్తున్నారు? యేసయ్య పనులు. ఎవరు మాటలు మాట్లాడుతున్నారు? యేసయ్య మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళకి సమృద్ధి కూడా ఎలాగొస్తుంది? యేసయ్యలాగా వస్తుంది సమృద్ధి. కాబట్టి వారు ఎలా ఉన్నారంట? శిష్యులు. అంటే ఏంటి? నాలాంటి సామర్థ్యము ప్రేమ గల వాడికి ఇస్తాడంట. హీ విల్ ఎంపవర్ హిస్ పీపుల్ హూ హ్యావ్ లవ్ విత్ అథారిటీ. ఎవరైతే ద్వేషముతో అసూయతో కాకుండా ప్రేమతో ఉంటారో వాళ్ళకి దయ్యముల మీద అధికారం ఇస్తాడంట, రోగముల మీద అధికారం ఇస్తాడంట, శత్రువు బలమంతటి మీద అధికారం ఇస్తాడంట. అప్పుడు వాళ్ళని చూసి భయపడతారు జనాలు. హీ విల్ గివ్ యూ ప్రాఫెసీ, హీలింగ్, డొమినియన్, ఐశ్వర్యం ఇస్తాడు. నీ ఐశ్వర్యం చూసి వాళ్ళకి భయం వేస్తుంది. గాడ్ విల్ గివ్ యూ మనీ, గాడ్ ఈజ్ రిచ్, గాడ్ విల్ గివ్ యూ పవర్. చూసారా, మనము కోపము ద్వారా, ద్వేషము ద్వారా ఈ సామర్థ్యాన్ని పోగొట్టుకుంటాం. ఎంతమందికి అర్థమవుతుంది? నువ్వు అనేస్తావు, అసూయ పుసుకొల్పోవు, ఇద్దరికి పెట్టేసావు, కంప్లైంట్ ఇచ్చేసావు, హ్యాపీకి కూర్చున్నావు, కానీ ఏమైంది? అధికారం లేదు. నేను దేవుని పెట్టినని చెప్పుకోలేకపోతున్నావు. సాక్ష్యం పోతుంది బ్రదర్, ఎలాగైనా మారాలి బ్రదర్, ఈ పరుగు పోతుంది బ్రదర్. ఎలాగున్నారు? బాగున్నావు, పులుసు అయిపోతుంది లోపల. అయినప్పటికీ ఎందుకు వేషధారణ? ఎలా ఉన్నారు? బాగున్నారా? బాలేరా? రండి నేను ప్రార్థిస్తా. మీకేం బాలేదా? రండి నేను సహాయం చేస్తా. చూసారా, యు విల్ బి ఎ గివర్, యూ విల్ హ్యావ్ పవర్, డొమినియన్, డిసైపుల్షిప్, లవ్. ఇట్ ఆల్ బిగిన్స్ విత్ లవ్. నువ్వేమో ఇష్టం వచ్చినట్టు శాపాలు అన్నీ రిలీజ్ చేసేసి ఎప్పుడు ఎక్కడ కోపం వస్తే అక్కడ ఎవడు తిడితే వాడిని తిరిగి తిట్టేసి, ఎవడు కొడితే వాడిని కొట్టేసి, ఎవడేమంటే వాడిని చేసేసి అన్నీ చేసేసి యెహోవా నా బలమా పవర్ కమ్. దయ్యం అంటాడు, ఏంది పవర్ ఇచ్చేది? నేను కమ్ మొత్తం కుమ్మేస్తాడు నిన్ను పట్టుకుని. నువ్వు పాటించింది నా జ్ఞానం, తూ మేరా హై మై తెరా అంటాడు. ఇద్దరు పట్టుకుంటారు, నీ జీవితం అంతా పులిసే, నరకమే. అర్థం కాదు అనుకుంటావు, నా ప్రేయర్ ఆలకించట్లేదు, మళ్ళీ ఏమనుకున్నట్టు ఫాస్టింగ్ ఉంటావు. మళ్ళీ ఆ మాట అనకుండా వాళ్ళని ప్రేమించినప్పుడు అక్కడే శక్తి విడుదలకు వస్తుంది నీ జీవితంలో. పవర్ విల్ కమ్. నువ్వు ప్రార్థించక ముందే నీకు జవాబు వస్తుంది. హల్లెలూయా. అథారిటీ ఇన్ యువర్ టంగ్. ఆ ఉద్యోగం నీ ఇంట్లో వచ్చి పడుతుంది, హలో నీ కాళ్ళ దగ్గరికి వచ్చి పడుతుంది. ఆ డబ్బులు నీ దగ్గరికి వచ్చి పడతాయి. ద అథారిటీ, ఆ మంచి పేరు నీకు ముందు వెళ్ళిపోతుంది. యూ విల్ గెట్ ఎ గుడ్ నేమ్. దేవుడి ప్రేమ గనక యేసుప్రభువు వారు ఒక్క అద్భుతం చేయకుండానే మంచి పేరు వెళ్ళిపోయిందంట ఆయన. హిస్ నేమ్ వెంట్ ఫార్. గాడ్ గోస్ బిఫోర్ యూ. చూడు, నీ పగలు తెచ్చుకొని ఫోజులు కొట్టుకొని ఇష్టం వచ్చిన డైలాగులు ఏమైంది? అదే రోగం, అదే బాధ. యు సీ నౌ. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులు. డిసైపుల్ ఈజ్ ఎంపవరింగ్. అంటే ఏంటి? శిష్యుడు అంటే ఏంటి? మీరేం చేస్తారో నేను కూడా అదే చేస్తాను. శిష్యులు వెళ్ళండి, నేను చేయు క్రియలు మీరు చేస్తారు. యు ఆర్ మై డిసైపుల్స్. నా మాటలు మీరు నాకుండి నన్ను కాపాడినట్టు దేవుడు మిమ్మల్ని కూడా కాపాడుతాడు. నా తల వెంట్రుక వాళ్ళలేదు, నేను అప్పగించుకునే వరకు, నా అంతా నేను అప్పగించుకునే వరకు నా తల వెంట్రుక వాళ్ళలేదు. మీరు కూడా మీ అంత అప్పగించుకునే వరకు మీ తల వెంట్రుక వాళ్ళదు. గాడ్ హెస్ గివెన్ దెమ్ ద సేమ్ పవర్ అండ్ అథారిటీ యాజ్ అ డిసైపుల్. దానికి ఏంటి కీ? అక్కడ లవ్. వారం అంతా చేసేసి ఇక్కడికి వచ్చేసి ఆమేన్. ఏంది ఏమన్నా? పక్కన చెప్పండి, ఏంది ఏమన్నానండి. కానీ ఈ రోజు నుంచి నీ జీవితం వేరుగా ఉండును గాక. టోటలీ డిఫరెంట్. యువర్ టంగ్, యువర్ లైఫ్. ద్వేషం వచ్చేస్తుంది, కోపం. అమ్మో, దీనివల్ల నాకు పవర్ పోతుంది, దీనివల్ల నా అధికారం పోతుంది, నా డిసైపుల్షిప్ పోతుంది, నా హక్కు పోతుంది, పరలోకంలో నా ద్వారము, నా స్థానము. నో, ఐ విల్ నాట్ హేట్ దిస్ మ్యాన్. పశ్చాత్తాపం అనండి. ఈరోజు అందరూ పశ్చాత్తాపడదాము. దేవుడు నూతన హృదయాన్ని ఇస్తాడు. హి విల్ గివ్ ఎ న్యూ హార్ట్. లార్డ్, ఐ లివ్డ్ ఎ డర్టీ లైఫ్. నా చెల్లిని శపించా, అక్కని శపించా, అన్నని తిట్టా, అమ్మని తిట్టా, నాన్నని తిట్టా, తమ్ముడిని కనపడడం, అందరిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకున్నా. అయ్యా, ఇప్పుడు నా జీవితం ఇప్పుడు అర్థమైంది నాకు. ఎందుకు ఈ ద్వారాలన్నీ మూసుకుపోయి ఒళ్ళంతా హోనం అయిపోయి చనిపోవాలనిపిస్తుంది. ద స్పిరిట్ వాంట్ టు కిల్ యూ. దొంగిలించడానికి, హత్య చేయడానికి. హీ వాంట్ టు స్టిల్, కిల్ అండ్ డిస్ట్రాయ్. హీస్ ద డెవిల్. హీ వాంట్ టు డిస్ట్రాయ్ యువర్ హెల్త్, యువర్ బాడీ, యువర్ డెస్టినేషన్, యువర్ లైఫ్. నీకు తెలియట్లేదు. రెగ్యులర్గా వెళ్ళిపోతుంది లైఫ్ షెడ్యూల్. దానివల్ల నీ పిల్లల భవిష్యత్తు, నీ భవిష్యత్తు, నీ వల్ల లోకము. ఎందుకంటే నువ్వు లోకానికి ఏమై ఉన్నావు? వెలుగు. నిన్ను చీకటి చేసేస్తున్నాడు. ద డెవిల్ ఈజ్ అటాకింగ్ యూ. ఆ ద్వేషం కనపడుతుంది కానీ, అరే నేను వీడిని వదిలేస్తే, వీడిని పక్కన పెట్టేస్తే నా పవర్ కాపాడుకోవాలా. పక్కన చెప్పి, ఈ రోజు నుంచి నీ పవర్ కాపాడుకోవాలని. యు ఆర్ ఎ డిసైపుల్. డోంట్ లూజ్ యువర్ పవర్.
ఆ డబ్బుతోటి ఇస్కరియోతు యూదా తన స్థానాన్ని పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత శిష్యులు పాదాల దగ్గరికి వచ్చి డబ్బులు పడేయలేదా? మూటలు స్థలాలు అమ్మేసి ఒక చిన్న స్థలం కొరకు పోగొట్టుకుంటావా యేసయ్యని? మనీ. అనేక మంది స్థలాలు అమ్మేసి శిష్యులు పాదాల దగ్గర పడేశారా లేదా? దే థ్రోడ్ అట్ దెర్ ఫీట్. డిసైపుల్షిప్ బై దిస్. మీరు ఒకరికొకరు ప్రేమ గలవాడిని మీరు కొంతమంది చెప్తారు, వాడు ఎలా చేశాడు, మీ అమ్మ వచ్చి చెప్తుంది, ఆ తమ్ముడు ఎలా చేశాడు, ఆ కోడలు ఎలా చేసింది, నీ భార్య ఎలా చేసింది. అయినా నా భార్యను ప్రేమిస్తానమ్మా, ఎందుకంటే బైబిల్లో ఉంది కాబట్టి. యేసు ప్రభు వారు మేము పాపం చేసినా నా కొరకు సిలువలో చనిపోయాడు కాబట్టి నా భార్య కొరకు చచ్చిన బతకని నేను అలా చేయను అంటాడు. ఒకవేళ వాళ్ళిద్దరిని వదిలేస్తే, నీకు అధికారం ఇస్తే నీ కొడుకు కోడలు చుట్టూ తిరుగుతారు కదా, అవునా కదా? వాళ్ళిద్దరిని ప్రేమగా ఉండు అని నువ్వు ద్వేషాన్ని మింగితే, దేవుడు నీకు అధికారం ఇస్తే, నువ్వేం ప్రార్థిస్తే జరుగుతుంటే నీ కోడలో నీ కొడుకు నీ చుట్టూ తిరుగుతారు. నువ్వు దేవుని రాజ్యం వెతికి దేవుని ప్రేమ ఉంటే వాళ్ళే కాదు, కోడలే కాదు, నీ కొడుకులందరూ, నీ కూతుర్లు, నీ అల్లుళ్ళు అందరూ చుట్టూ తిరుగుతారు. అబ్రహాం చుట్టూ, ఇస్సాకు చుట్టూ, రెబెక్కా చుట్టూ తిరిగినట్టు. యు సీ నౌ, గెట్ గాడ్స్ విజ్డమ్. డోంట్ లూజ్ యువర్ పవర్ అండ్ అథారిటీ బై పెటీ థింగ్స్. ఎక్కిస్తారు, ఎక్కించని. దేవుని వాక్యం ఏమైంది? అప్లై ఇట్. ప్రొటెక్ట్ యువర్ డిసైపుల్షిప్. పక్కన చెప్పండి, నీ శిష్యరికాన్ని జ్ఞాపకం చేసుకో, నీ శిష్యరికాన్ని కాపాడుకోనండి. శిష్యరికం చాలా ఇంపార్టెంటా కాదా? యేసు ప్రభు శిష్యుడు. Why do you want to lose this discipleship just for the dirty words? తిరిగితే డిఫేమ్ చేస్తే డిఫేమ్ చేయని. నేను నా శిష్యరికాన్ని పోగొట్టుకోను, వాళ్ళందరినీ తెచ్చి నీ పాదాల దగ్గర పడేస్తాడు దేవుడు. డోంట్ వరీ. 1 John 4:20. 1 యోహాను 4:20. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన యెడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. ఈ కనపడ్డవాడు నిన్ను పుట్టిస్తాడు, నీకు మంట వచ్చేటట్టు చేస్తాడు. వాడు చేసే పనులు అలాగ ఉంటాయి. అన్న అవ్వచ్చు, తమ్ముడు అవ్వచ్చు, చెల్లవచ్చు, ఫ్రెండ్ అవ్వచ్చు, నీ కంపెనీలో కొలీగ్ అవ్వచ్చు, బాస్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, పక్కింటోడు అవ్వచ్చు, ఎదురింటోడు అవ్వచ్చు, మీ డ్రైవర్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. వాడు నీకు ద్వేషం పుట్టేటట్టు చేస్తాడు. యేసు ప్రభు వారికి చెప్పాడు, నువ్వు వెళ్తావు భూలోకంలో, నేను ద్వేషిస్తారు, కొడదామని చూస్తారు, చంపుదామని చూస్తారు. నువ్వు వాళ్ళని ప్రేమించాలా, నీ డ్యూటీ అది. ఈ రోజు నుంచి దేవుడు మీకు అప్పచెప్పిన డ్యూటీ మీరు చేయుదురుగాక. యు సీ దట్ నా. తను చూచిన దేవుని ఎలా ప్రేమించగలడు అంటే, నీ రిలేషన్షిప్ కట్ అవుతుందా లేదా? నువ్వు కనబడేవాడిని ద్వేషిస్తే నీ దేవునితో రిలేషన్షిప్ కట్ అవుతుంది అనమాట. ఈ రోజు నుంచి నీ శిష్యరికాన్ని, నీ సంబంధాన్ని కాపాడుకుందువుగాక దేవునితో. ప్రొటెక్ట్. వాడి ద్వేషంతో పోగొట్టుకోక. వాడు అలాగే మాట్లాడతాడు. కావాలని సైతానుడు వాడిని తయారు చేసి ఈ చెల్లిగానో, అక్కగానో, తల్లిగానో వచ్చి ద్వేషించడం మొదలు పెడతాడు. ఆ విశ్వాసంతో, అందుకే నీతిమంతుడు ఎలా బతుకుతాడంట, అమ్మో నా శిష్యరికం పోకూడదు, నా అధికారం పోకూడదు అంటే వీడిని ద్వేషించకూడదు బాబోయ్. ఆ తలంపు కూడా ప్రభువా నాకు ద్వేషించే తలంపు వచ్చింది ఆయన తీసేయి, ఎందుకంటే నా శిష్యరికం దెబ్బతింటుంది. నీకు నాకు ఉండే సంబంధము దెబ్బతింటుంది నాయన, అది దెబ్బతినకూడదు. కాబట్టి వీడిని ప్రేమించి వెళ్ళిపోరా బాబు. నువ్వు పాస్ అయ్యావనుకో, దేవుడు నీ అధికారాన్ని ఇంకా హెచ్చిస్తాడు. 1 యోహాను 4:7-8. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతము, ఏలైనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలంగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. ఒకవేళ ప్రేమ లేకపోతే ఈ భూమి మీద ఇష్టం వచ్చినట్టు జీవించేసావు అనుకో, కానీ రోజు ప్రార్థన చేస్తున్నావు, ఇల్లు ఎదుర్కొంటున్నప్పుడు దేవుడు ఏమంటాడు, నువ్వెవరో నేను నిన్ను ద్వేషించు వాళ్ళని నీ వద్దకు మొత్తం 130 మందిని తీసుకొచ్చా. 130 మందిలో అందరినీ ద్వేషించావు నువ్వు. వాళ్ళందరూ, అవును ప్రభు నీకు తెలియదు ప్రభు, 130 మంది ఒక్కొక్క చరిత్ర. వీడు అది కొట్టేశాడు, వీళ్ళు అయ్యాడు, ఇది అన్నమాటలంది, ఇది అలా చేసింది, ఈ 130 మంది అలా చేశాడు. ఇప్పుడు చెప్పు, మరి లోకమంతా చెప్తే నేను పాపం మోసుకెళ్ళిపోలేదా? నా స్వరూపంలోకి నువ్వు ఎదగాలి కదా, నా స్వరూపంలోకి ఎదగాలి కదా. నా స్వరూపంలోకి ఎదిగిన వాళ్ళే పరలోకంలో ఉంటారు, నా స్వరూపంలోకి ఎదిగిన వాళ్ళు పరలోకంలో ఉండరమ్మా. ఆప్ కోనే ముझे मालूम नहीं है, ఐ డోంట్ నో యూ. ప్రభు వాడు నా ఆస్తి కొట్టేశాడు నాయన, నేను కష్టపడి చేసుకుని ఇలా చేశాడు, అలా చేసి ఇలా చేశాడు, నీకు తెలియదు. నా 10 సంవత్సరాలు ఇలా పుట్టాడు, నా డబ్బులు ఇలా చేశాడు, నా జీవితాన్ని నాశనం చేశాడు, వాడు ఇలా చేశాడు. అందుకే మనం చూసేదాన్ని బట్టి నడవకూడదు. ఎలా నడవాలంట? విశ్వాసం. ప్రభువా నా శరీరము ఇది, ఈరోజు ఏం చేస్తాను నాకు తెలియదు, నువ్వే కాపాడుకో నాయన. ఈరోజు నా శత్రువులు కలిసి ఈరోజు అది వస్తుంది నాయన మా ఇంటికి, ఈరోజు నాలో అన్నీ నువ్వు నశింపజేసి నువ్వే నన్ను మాట్లాడు నాయన అని చెప్పి ఆ రోజు ఉపవాసం ఉండి మాట్లాడాలి. నువ్వు మీ అత్త వస్తున్నా, మీ చెల్లి వస్తున్నా, అక్క వస్తున్నా, అల్లుడు వస్తున్నా, ఆ కాంట్రవర్సీ క్యాండిడేట్ వస్తున్నావు అంటే ఫాస్టింగ్ ఉండడం మంచిది. నువ్వు ఆశీర్వదించబడతావు. అది ఎక్కడో నీకు కనీసం నువ్వు అందలేక దూరం అయిపోతావు, అంత ఎత్తిస్తాడు దేవుడు. ఎత్తైన కొండపైకి ఎక్కిస్తాడు. నేను విల్ బి లిఫ్టెడ్ హై సో దట్ దే కాంట్ ఈవెన్ సీ యూ. యేసుప్రభు వారు రూపాంతరం పొందినప్పుడు వాళ్ళు చూడగలిగారా? దే కుడ్ నాట్. నో, హీస్ అ లవ్. లవ్ ఈజ్ వెరీ పవర్ఫుల్. యూ కాంట్ ఈవెన్ సీ ఎ పర్సన్ ఆఫ్ లవ్. ఎ హేటెడ్ పర్సన్ విల్ shrink. ద్వేషించువాడు కృషించిపోయి కురూపిగా మారిపోతాడు. కన్నింగ్ పీపుల్, వీడి కన్నింగ్ మైండ్, అది దయ్యముల జ్ఞానం. అది
ఈరోజు అందరికీ చాలా పెద్ద తాళపు చేస్తున్నాను నేను. ఈ రోజు తర్వాత అనేకులకు ద్వారాలు, ఆర్థిక ద్వారాలు, అధికార ద్వారాలు, ప్రార్థన ద్వారాలు తెరవబడతాయి. ఈరోజు అనేక ప్రార్థనలకు జవాబులు వచ్చి పడతాయి. ఈరోజు ఆన్సర్స్ విల్ కమ్ టు యువర్ ప్రేయర్స్. మత్తయి సువార్త 5:44-45. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి ఏమై ఉన్నారంట? కుమారుడు. మనం దేవుని బిడ్డ అంటే, దేవుని బిడ్డ అంటే ఏంటి? యేసయ్య దేవుని బిడ్డ అంటే ఏంటి? తుఫాన్ ఆపాడు, ఆకలి తీర్చాడు, రోగాలు స్వస్థపరిచాడు, అన్నీ మార్చేశాడు. నువ్వు కూడా ఒకవేళ ప్రేమ గలవాడు అయితే ఇలాంటి సామర్థ్యం పొందుకుంటావంట. అప్పుడు ఏమని పడతావంట? దేవుని యొక్క కుమారుడు. యూ విల్ చేంజ్. పాపాన్ని మార్చేస్తావు, కాడి విరగొడతావు, స్వస్థపరుస్తావు, భవిష్యత్తు శాంతిగా చేస్తావు, దేవునిలాగా అసాధ్యమైన కార్యాలు చేస్తావు నువ్వు. అప్పుడు ఏమంటారు నిన్ను? దేవుని యొక్క కుమారుడు. అమ్మో, హీఈస్ నాట్ అ మ్యాన్, హీఈస్ గాడ్ సన్. యూ విల్ బి ఎ డెమాన్స్ట్రేటర్ ఆఫ్ గాడ్. దేవుడు ఎవరో చూపించగల సామర్థ్యం గలవానికి మారిపోతావు. ఫిలిప్ అంటాడు, ప్రభువా ఒక్క కోరిక మిగిలిపోయింది నాయన, తండ్రిని చూపించిన ఆయన చాలా. యేసు ప్రభువు చూస్తారు, ఫిలిప్పు ఇంతకాలము నువ్వు ఉన్నావు, నేను ఆయన కుమారుణ్ణి, ఈ కార్యాలన్నీ చూసావు కదా, ఈ అద్భుతాలు, శాంతి, ఈ ప్రేమ, ఈ తుఫాన్ లాపడము, ఇదంతటిని ఎలా మార్చానో నా తండ్రి కూడా సేమ్. నన్ను చూస్తే నా తండ్రిని అంటే ఏంటి? కుమారుడు తండ్రి యొక్క సామర్థ్యాన్ని చూపించువాడు దేవుని కుమారుడు. మనం ఈ ద్వేషం వల్ల సైతానుడు మనల్ని నీటిలో పెట్టేసి తండ్రి సామర్థ్యం చూపించకుండా పేరు మార్చుకుంటావు, వైట్ డ్రెస్ వేసుకుంటావు, బొట్టు తీసేస్తావు. ఇదేనా శరీర సంబంధమైన గెటప్ప మనం చూపించేది? లేక మొక్కరితే సరిపోతుందా? యేసుప్రభు వారు కేవలము నామకార్థంగా ఉన్నాడా? క్రియల మూలముగా తండ్రిని చూపించాడా? ఏది ముంచేస్తుందో దాని మీద నడిచాడు ఆయన. ఎడారి చంపేస్తుంది, ఎడారిలో ఆహారం పెట్టాడు, పాపాన్ని జయించాడు, పాపులను క్షమించాడు. హీ డిడ్ దిస్ థింగ్స్. తండ్రి సామర్థ్యాన్ని చూపించాడు, శిష్యులు చూపించారు. ఈ రోజు నుంచి మనం అందరము చూపించదుము గాక. వీ విల్ షో ద పవర్ ఆఫ్ గాడ్. గాడ్స్ సన్ అండ్ గాడ్స్ డాటర్ విల్ షో. పేరు మార్చుకుంటే అయిపోతుందా? కానీ సామర్థ్యం కావాలి కదా. యేసుప్రభు వారు పొడుగు టంగేసుకొని వైట్గా వేసుకొని కొంచెం హోలీగా ఉండి, ఎస్ ఐఎమ్ సన్ ఆఫ్ గాడ్. చచ్చిపోని మునిగిపోతున్నావా? మునిగిపో. లాజరస్ చచ్చిపోయాడు, 4 రోజులు ఏందా కుళ్ళిపో, ఎవరి పనాలు చేసుకో. హీ చేంజ్డ్ ఎవ్రీథింగ్. ఆయన అభిషేకము తీయండి ఒకసారి. యెషయా 60లో ఐజియా 61:1-3. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, చెరలో ఉన్న వారిని విడిపించుటకును, బంధింపబడిన వారికి బంధింపబడి వారిని విముక్తి ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును. దిస్ ఇస్ గుడ్ ఇయర్, గుడ్ డే, గుడ్ న్యూస్, రిజాయిస్ అని చెప్పాడంట. ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులను ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు బాధపడుతున్నామని పరిస్థితి మార్చేసి డాన్స్ అయ్యేటట్టు చేస్తాడంట. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఆయన కుమారుడు అనిపించుకున్నాడు. నీవు కూడా ప్రేమలో ఉంటే దేవుని కుమారుడు, దేవుని కుమార్తె అనిపించుకుంటామంట. యు సీ దట్ నౌ. ఈ అభిషేకం పోగొట్టుకుంటామంట మనము ద్వేషము ద్వారా. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు ప్రేమ గొప్పది, ఇప్పుడు ప్రేమ ఆప్షనా మనకి? దేవుని రాజ్యం నుండి వారికి కంపల్సరీగా. వాడు ఎన్ని అనుకున్నా, అమ్మ, అక్క, చెల్లి, తమ్ముడు, ఉద్యోగస్తుడు, ఎవరు ఏమనుకుంటున్నా సరే, అమ్మో ద్వేషం నా హృదయ కాకుండా నా హృదయాన్ని కాపాడు నాయన, ఇది మరీ హద్దులు దాటి తిట్టేస్తుంది. Come on, read. యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగును గాక. వాడి మాటలు అన్నాడు, ఇలాగ నేసాడు, ఇలా కొట్టేశాడు, అయినా సిగ్గు లేకుండా వచ్చాడు. కానీ నా హృదయం వాడి గురించి ఏమనుకుంటుంది? నువ్వు క్షమించినట్టు మనం క్షమించలేము. క్షమించే హృదయం రాయని మనం ఏం చేయాలి? దేవుణ్ణి అడగాల. నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారం అవ్వాలి. ఎందుకంటే హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడతానంట. అయ్యా, నా హృదయం ఏం ఆలోచిస్తున్నానో, ఏ తప్పులు ఆలోచిస్తున్నానో, అది ఏమైపోవాలనుకుంటున్నానో, నా శత్రువులందరూ, అయ్యా ఇదిగో అలా అనుకోకుండా నా హృదయము నీకిష్టమైనట్టు, అంగీకారమైనట్టు నా హృదయాన్ని మార్చు నాయన. నా నోటి మాటలు కూడా నీకు ఇష్టమైనట్టు, అంగీకరించేటట్టు మార్చు అని దావీదు ప్రార్థిస్తున్నాడు. ఈరోజు దేవుడు మనందరి హృదయములను, మన నోటి మాటలను అంగీకారం అయ్యేటట్టు మనకి మారు మనసు కలుగజేయను గాక. సిచ్యువేషన్స్ విల్ చేంజ్. ఎంతమంది బ్లెస్ అయ్యారు ఈరోజు? ఎంతమంది గొప్ప తాళం చెవి తెలుసుకున్నారు? మీకు తెలియదు.
వర్షాకాలంలో వరదలు ఎక్కువైనప్పుడు డ్యామ్ గేట్లు తీస్తే ఎలా వస్తాయి నీళ్లు? ఈరోజు నువ్వు ద్వేషించడం, ఆ మాటలు ద్వేష మాటలు పలికే బదులు ప్రేమించే మాటలు మాట్లాడితే నీ ఆశీర్వాదాలు డ్యామ్ గేట్లలో తెరుచుకొని వస్తాయని. ఈరోజు ప్రేమ అంత గొప్పదంట. ఫ్లడ్ గేట్స్ లాగా నీ ప్రార్థనలకు జవాబు వస్తాయి ఈ రోజు నుంచి. ఇన్ జీసస్ నేమ్ అంటే అద్భుతాలు జరుగుతాయి. నీ ఇరిగిపోయిన ఎముకలు బాగుపడతాయి. మళ్ళా ఒకసారి వెరిఫై చేసుకోండి. ఏ ఆటంకాలు దేవుడు నీకు క్లియర్గా చూపించేస్తాడు. ఇదిగో ఈ ద్వేషాల మూలంగా ఈ ద్వారాలు మూసుకుపోయాయి, ఈ ద్వేషాల మూలంగా ఈ కష్టాలు వచ్చాయి అని. నువ్వు పశ్చాత్తాపడ్డావా? డ్యామ్ గేట్ లాగా 1, 2 ఒక్కొక్క దానికి ఒక్కొక్క గేట్ విడుదల చేస్తాడు దేవుడు. లెట్ మీ ప్రే ఫర్ యూ. నజరేయుడైన యేసయ్య, ఇదిగో ప్రభువా, ఈ దినాన్న వీళ్ళందరూ పశ్చాత్తాపడ్డారయ్యా. గివ్ దెమ్ న్యూ మైండ్, న్యూ స్పిరిట్, న్యూ సోల్ టుడే. ఎవరైనా క్రీస్తునందుంటే నూతన సృష్టి. ఇదిగో దావీదు అంటున్నాడు, హిస్సోపుతో నన్ను కడుగు నాయన, వాష్ us అగైన్, ప్యూరిఫై us. నాలో ఆయాసకరమైనది ఏముందో ఎతికి తీసివేయి నాయన. ఇదిగో నా హృదయ ధ్యానాన్ని, నా నోటి మాటలు అంగీకరించేటట్టు ఉండాలి నాయన. దావీదుని ఎలా ఆశీర్వదించావు, నీ సామర్థ్యం చూపించేవాళ్ళలాగా అయా తన దేశాన్ని కాపాడుకునే రక్షకుడిలా చేశావు నాయన. అలాగే మా జీవితంలో మా కుటుంబాన్ని కాపాడుకోవడమే కాదు, మా దేశాన్ని ఆశీర్వాదంగా ఉండేటట్టు చేయండి. ఇప్పుడు దాకా దూషించాం, కానీ ఇప్పుడు తెలుసుకుంటున్నాం, దాని ద్వారా మేము నీ స్వరూపాన్ని కోల్పోయాం, నీ శిష్యరికాన్ని కోల్పోయాం, నీ అధికారాన్ని కోల్పోయాం, నీ ఆధిపత్యాన్ని కోల్పోయాం. నీవు విడిపించే కాడి విరగ్గొట్టి అయా వారి దుఃఖాల్ని మార్చేటువంటి సామర్థ్యాన్ని కోల్పోయామయ్యా, బలహీనులమైపోయాం. ఈ దినాన్న మేము ప్రేమతో మాట్లాడతాము, ప్రేమతో జీవిస్తామయ్యా, విశ్వాసముతో జీవిస్తాం. చూసేదాన్ని బట్టి అనేదాన్ని బట్టి మేము జీవించము. ఆ నూతన హృదయాన్ని వాళ్ళందరికీ దయచేసి నడిపించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.